ఎన్నికల సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలు తీర్చేందుకు వచ్చానని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఏ పార్టీ నాయకులు ఇంతవరకు వెళ్ళినా మా ప్రజల మనసు దోచుకునే పరిస్థితి రాలే. రాష్ట్రంలో పేదోడి కష్టం తీర్చే ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో పాలేరు నియోజకవర్గంలో అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలు బయటకు తీసి పేదలకు పంచుతామన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు, ఆసరా పెన్షన్ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లలో పైరవీలకు తావు లేకుండా అర్హులైన పేదవారికి మాత్రమే ఇస్తానని పొంగిలేటి చెప్పారు. ఈ పాత పెద్దదండాకు సంబంధించిన గ్రామంతో పాటు పెద్దలు సొసైటీకి, కాలనీకి సంబంధించిన పెద్దలు కూడా మౌలిక వసతులతో రోడ్లు, డ్రైన్లు ఇబ్బంది ఉన్నాయని చెప్పారు. అక్కడ కూడా ఇక్కడ అక్కడ రాబోయే సంవత్సరంలోపే ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్డుతో పాటు డ్రైన్ ఏర్పాటు చేసే బాధ్యత నాదే. గత ప్రభుత్వంలో 600 పైచీలకు ఇళ్ల స్థలాలు ఇస్తే కేవలం 400 ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగాం. మిగతాది గుట్టలో రాళ్లు ఉండటం వల్ల ఆ స్థలాలు ఏర్పాటు ఇవ్వలేక చేయపోయామని చెప్పారు. తప్పకుండా ఎవరైనా బడాబాబులు కబ్జాలు చేస్తే ఒక్క గజం కూడా ఈ ప్రభుత్వం వదులుకోదు. ప్రతి గజాన్ని కూడా రికవరీ చేసి అది పేదవాడి ఆస్తి పేదవాడికే పంచిపెట్టుద్ది. ఇక ప్రధానమైనది మౌలానా గారు, మిగతా మిత్రులు చెప్పారు, శ్మశాన వాటికలు ఇబ్బంది ఉన్నాయి. అది హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, క్రిస్టియన్స్ కానీ అది ఒకే ప్లేస్ లో పక్క పక్కన ఇచ్చే విధంగా ప్రభుత్వ స్థలంలో మీరు ఒక సైట్ అలాట్ చేస్తే దాన్ని తప్పకుండా ఏర్పాటు చేద్దాం. ఆసరా పెన్షన్ కూడా ఇప్పించే బాధ్యత మీ శాసనసభ్యుడిగా, మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. 100కి 100% ఇది ఎన్నికల వాగ్దానం కాదు. మీకు అండదండలుగా ఉండి ఈ ప్రభుత్వ పక్షాన మీరడిగిన ప్రతి పనిని మనస్ఫూర్తిగా చేసే బాధ్యత మీ కొడుకుగా నాదేనని ఈ వేదిక ద్వారా